అందరికీ నమస్కారం అండి. నేను మీ మణిమాల. కథాశ్రవంతి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ అనసూయ. మరి కథలకు వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మనం కథలకు వెళ్ళిపోదామా? లావణ్య, లే, ఎంతసేపు మొద్దు నిద్ర? ఓ అరుపు అరిచింది అనసూయ గట్టిగా. ఉండమ్మా, లేస్తాను, ఆదివారమే కదా, ఇంకాసేపు పడుకొని. సూర్యుడు వచ్చి గంట అయింది. బద్ధకం చాలు, ఆయనకి పని పాట లేదు, ఉదయమే వచ్చేస్తాడు. ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా. బద్ధకంగా లేచింది లావణ్య. ఏరా తమ్ముడు, అప్పుడే మొదలు పెట్టేశావా? బట్టలు మడత పెడుతున్న తమ్ముడిని చూస్తూ అంది. చాలే, కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టినట్లు నువ్వు లేవడమే లేటు. తమ్ముడితో వెటకారం ఒకటి. తొందరగా బ్రష్ చేసి బజారుకు వెళ్లి కూరలు తీసుకురా. ఈరోజు వంట నీదే. ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ. చూడు నాన్న, అమ్మ అప్పుడే మొదలు పెట్టేసింది. మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పు ఇస్తారు. పత్రిక పట్టుకుంటే 2 గంటలు పడుతుంది. గట్టిగా భర్తకు వినపడేలాగా అంది, బిందెలో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ. ఏమోయ్, కాస్త కాఫీ ఇస్తావేంటి? ఏమీ విననట్లుగా పేపరు పేజీ తిప్పుతూ అన్నాడు మూర్తి. ఇప్పుడే కదా తాగారు, కాసేపు ఆగండి. లావణ్య, బ్రష్ చేసుకుని కాఫీ కలుపమ్మా అంది అనసూయ ప్రేమను జోడిస్తూ. అబ్బా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. కూతురు కాలేజీకి వెళ్లి చదువుకుని అలసిపోయి వస్తుందని కూడా లేదు. కాసేపు పడుకుంటే చూడలేవు, లేపేస్తావు. నిద్ర లేచిన కోపం ఇంకా అలానే ఉంది లావణ్యకు. నాన్న, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయాలి. ఆర్డర్ వేసింది లావణ్య. అత్తగారింటికి వెళ్లవలసిన దానివి. రీల్స్, యూట్యూబ్లు అంటూ కాలక్షేపం చేయడం మంచిది కాదు. పని మొదలుపెట్టు గద్దించింది అనసూయ. చూడు డాడీ, పనులు నేర్చుకోవడానికి చాలా టైం ఉంది కదా. అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు, యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికెలో చేసేయచ్చు. అమ్మకు ఏం తెలుసు? అనసూయ చిన్నపిల్ల, నేర్చుకుంటుందిలే, కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి. అది అలా చెప్పు అమ్మకి. నాన్న సపోర్ట్తో లావణ్యలో ధైర్యం పెరిగింది. ఇలాగే వెనకేసుకుని రండి అక్కడికి. మీరు మంచివాళ్ళు, నేను పని చెప్పి చెడ్డదాన్ని. రేపు అత్తవారింటికి వెళ్లిన తరువాత మీ అమ్మ ఏం నేర్పింది, నువ్వేం నేర్చుకున్నావు అని ఆడిపోసుకుంటారు. డాడీలను ఏమీ అనరు అంటూ సీరియస్ గా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్లిపోయింది అనసూయ. స్టీల్ గిన్నెలో కూర వండితే రుచి రాదు సరికదా, గిన్నె మాడిపోతుంది. ఆ కుక్కర్ పాన్ తీసుకో, రుచిగా వస్తుంది. ఉప్పు కారం చూసుకుని వెయ్యి. నువ్వు వంట ఎలా వండుతావు, తినగలమా లేదా అని మీ నాన్నగారు మన వైపే చూస్తూ ఉన్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెలకువలు నేర్పుతూ. అమ్మా, వంట చేయమన్నావు, చేస్తాను. కానీ ఉప్పు కారం వేయడం నా వల్ల కాదు, నువ్వే వేసుకో. ఆ టైంకి పిలుస్తాను. ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయం, మొహమాటం లేకుండా చెప్పింది లావణ్య. కుదరదు, నువ్వే చూసుకుని వెయ్యి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ. బజారు నుండి తీసుకుని వచ్చిన కూరలు అన్నీ వేరు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేందుకు కవర్లలో సర్దుతున్న శ్రీకాంత్ తలపై మొట్టికాయ ఇచ్చుకుంది లావణ్య. బ్రదరు, కూరలు సర్దడం కూడా ఓ ఆర్టే. నాకు నీ స్థాయి నుంచి ఈ వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు. ఆ కరివేపాకు ఆకులు అన్నీ వలిచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టు, కాస్త వెటకారంగా అంది లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో. కూర కాగానే పచ్చి కొబ్బరికాయ గాని పచ్చడి, సొరకాయ పచ్చడి కానీ చేయి. కాస్త తొందరగా చేయడం నేర్చుకో. ఇందాక ఇచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్కు ఇవ్వలేదట, కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్య అనసూయతో. అమ్మా, వంట అవుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు. వంటే పెద్ద ప్రాసెస్ లా ఉంది, చిరాగ్గా అంది లావణ్య.
ఇప్పుడు తెలుస్తుందా? నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు, అప్పడాలు వేయించు, కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకొని తింటాం అని మీరు అడిగినప్పుడు లేదా అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వంటింట్లోకి వచ్చింది అనసూయ. వీపు మీద గట్టిగా దెబ్బ పడడంతో ఎడమ చేతిలోని గరిట కింద పడి కుడి చేత్తో వీపు రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది లావణ్య. ఏం చేస్తున్నావు? పులుసు ఎలా ఉందా అని అరచేతిలో వేసుకుని రుచి చూస్తున్నావా? ఇంతకు ముందు కూడా చూశాను, ఉడుకుతూ ఉన్న కూర ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ. అది అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను వీపు రాసుకుంటూ అంది లావణ్య. అది చాలా తప్పు. అలా రుచి చూడడం పద్ధతి కాదు లావణ్య. అంచనాగా చూసుకుని వేసుకోవాలే కానీ ఇలా రుచి చూడకూడదు. రేపు మడిగా వంటలు చేసుకోవలసి రావచ్చు, ఉపవాసాలు ఉండి వండాల్సి రావచ్చు. అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిలి చేయకూడదు. ఉప్పు ఎక్కువ అవని తక్కువ అవని పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. అర్థమైందా? కాస్త గట్టిగానే కళ్ళెర చేసింది అనసూయ. ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచంపైకి వెళ్లి 3 అంకె వేసి పడుకుంది లావణ్య. లావణ్య, రేపు నా బర్త్డే. సాయంత్రం మన కొలీగ్స్ అందరం డిన్నర్కు వెళ్దాం. నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీసు మెట్లు దిగుతూ. లేదే, నాకు కుదరదు, ఇంటికి వెళ్ళాలి, అమ్మ ఒప్పుకోదు, ఓ పద్ధతి పాడు లేదు అంటూ చంపుకుని తింటుంది చిరాకుగానే అంది లావణ్య. అలా అంటావేంటే ఆశ్చర్యంగా అంది స్మిత. నిజమేనే, ఇంటర్ వరకు ఏమీ అనలేదు, కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుంచి అది చేయి ఇది చేయి అని ఒకటే గోల. రేపు అత్తవారింటికి వెళ్ళాక ఇలా ఉండాలి అలా ఉండాలి, పనులు అన్నీ వచ్చి ఉండాలి అంటూ ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంటూ నిట్టూరుస్తూ, ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్లి అయిన తర్వాత కూడా అలానే ఉంటాం, మార్పు ఏముంటుంది అంది స్మిత. ఏమో తల్లి, జుట్టు విరబోసుకుని ఉండకు, ఎదురు సమాధానాలు చెప్పకు అంటూ రోజు నాకు క్లాసులు తీసుకుంటుంది. పాతకాలపు మనిషెల్లే మా అమ్మ. కన్నీళ్లు బయటకి తొంగి చూస్తున్నాయి. రావాలా వద్దా అన్నట్లుగా లావణ్యకు. మా అమ్మమ్మ కూడా ఇంతేనే, కాసేపు ఫోన్ మాట్లాడినా సరే గంటల కొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు, ఫోన్ ఎప్పుడూ అలా చేతిలోనే ఉండాలా, పెళ్లి కావలసిన దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుంది. చూసి చూసి గట్టిగా ఓసారి ఇచ్చా, బరాబర్ ఇలానే ఉంటానని చెప్పా. మళ్ళీ నా జోలికి రాలేదు. అయినా ఎంతసేపు మనమే నేర్చుకోవాలా? మనకు వచ్చే మొగుళ్ళు ఏమీ నేర్చుకోరా? స్నేహితురాలి బాధ తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత. వియ్యాలవారిని పండుగకు రమ్మని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ 4 రోజులు ముందుగా పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి. అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి, అమ్మాయి పెళ్లి జరిగినా అత్తవారింటికి వెళ్ళినా ప్రతిరోజు టెన్షన్గా ఇద్దరి నుండి ఫోన్ రావడం మానదు. అత్తవారింటికి కూతుర్ని పంపి 3 నెలలు అవుతుంది. కొత్త వియ్యాలవారు పండక్కి వస్తారని కందిపొడి, గోంగూర పచ్చడి, దోస ఆవకాయ సిద్ధం చేసి, జంతికలు, చేగోడీలు, సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకో ఐటెంతో హడావిడి పడుతూ ఉంది అనసూయ. ఏమండి, 2 రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు. రోజూ చేసేది, ఏమైందో ఏమిటో. మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఓ 20 సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ. అంతలో చప్పుడు విని, ఏమండి, మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి అంది. అల్లుడికి ఏవో పనులు ఉన్నాయట, అందువలన పండగకు రావడం కుదరదని, కోడలికి కూడా పంపడం లేదని బియ్యంకుడి ఫోను. ఎందుకు రావడం లేదో, ఏం జరిగిందో. పెళ్లి అంటే 2 కుటుంబాల కలయిక, ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగాలి, బంధాలు అనుబంధాలు అప్పుడే ఏర్పడేది. ఆచారాలన్నీ సంప్రదాయాలని గౌరవించాలి కదా. వాళ్లకు కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపొచ్చు కదా. అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉన్నాయి. ఏమీ తినబుద్ధి కాక అలానే కూర్చుండి ఉండిపోయింది. ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగుతో ఒక్క ఉదుటిన వెళ్లి ఫోన్ అందుకుంది అనసూయ. పండగకు సెలవు పెట్టి ఇంటికి వస్తాను,
మిమ్మల్ని అక్కను చూసి చాలా రోజులవుతుంది. అక్క బావ ఎప్పుడు వస్తున్నారు? లేదంటే నేను వెళ్ళి తీసుకుని రానా? ఎలా చేయను చెప్పు అని కొడుకు ఫోను నాన్నగారికి ఇస్తున్నా, మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోను అనసూయ. సూర్యుడికి పని పాట లేదు, పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్యమనస్కంగానే మంచంపై నుండి లేచి పైకి లేచింది అనసూయ. ఏమండి, అమ్మాయి పండక్కి ఎందుకు రావడం లేదో ఏమిటో, మనం ఓసారి వెళ్ళి చూసొద్దామా అంది మూర్తితో. అబ్బాయి వస్తున్నాడు కదా, చూద్దాం. నువ్వు అనవసరమైన ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. అయినా కొత్త అల్లుడు కూతురు పండక్కు రాకపోవడం ఏమిటి? విడ్డూరం కాకపోతే పోనీ అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకుని వెళ్ళమంటే తీసుకుని వద్దాం కదా. నేను ఫోన్ చేద్దామంటే ఏ పనిలో ఉంటుందో అదే చేస్తుంది కదా అని చేయడం లేదు. రాత్రి అంతా ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయకు. నిద్ర లేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది. లావణ్య నుండి మెసేజ్ ఆత్రంగా ఓపెన్ చేసింది అనసూయ. అమ్మా, నేను పండగకి రావడం లేదని దిగులు పడుతున్నావా? అయినా నీ దగ్గర ఎప్పుడు వస్తే అప్పుడే పండగ కదా. చీరఫ్ అమ్మా, ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. అప్పట్లో ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అది చేయి ఇది చేయి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి. ఇక ఆదివారం వస్తే చాలు నా చేత తమ్ముడి చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివి. ఎవరూ తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తెమ్మనేదానివి. వంకాయలు మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటే గింజలు ఉంటాయి, దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నిన్ను తిట్టుకునేదాన్ని. ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడా ఉండదని. అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది. పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకు, కూర మాడకుండా ప్రతిక్షణం నువ్వు చేసే హెచ్చరికలకు చిరాకు వేసి నీ మీద చాలాసార్లు అరిచేదాన్ని. నేను తమ్ముడు కూడా నువ్వు రాక్షసివంటూ మాట్లాడుకునేవాళ్ళం. నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను నోరు మూయిస్తూ ఉంటే అమ్మ కన్నా నాన్న చాలా మంచివాడు. మాకు ఆ రోజుల్లో అలా అనిపించేది. అమ్మా, ఇప్పుడు నీకు 2 చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది. అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీస్ నుండి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి. రాత్రి వంటింటి డ్యూటీ నాదే. వంట లేదా టిఫిన్, రకరకాల చట్నీలు చేసి పెట్టడం, వంటిల్లు అంతా నీటిగా సర్దడం. ఈ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ నుండే. ఈ పనులు అన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయి అమ్మా. ఎక్కడ ఏమీ తడుముకోకుండా అవలీలగా నేను పనులు అన్నీ చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపడం కూడా రాదు, మీ అమ్మగారు పనులన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషం నిన్నే పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంది. అమ్మా, నువ్వు ఒక గురువులా ఇంటి పని వంట పనే కాదు, ఒంటరిగా వెళ్లి సామాన్లు తీసుకురావడం, నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ఉండడం, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు. నా కూతురిని కొడుకుని ఎవరూ ఒక మాట కూడా అనకూడదని, అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనస్సు ఎంతో కఠినం అని అనుకున్నాం. కానీ ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు, అలవాటు చేసిన ఓర్పు తలుచుకుంటే ఉంటే ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అమ్మా, నువ్వు మా భవిష్యత్తును ముందుగానే చూసావేమో అని. అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయి. ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉంది నాకు. స్కూల్లో కాలేజీలో నేర్చుకున్న చదువంతా నీ ఒడిలో నేర్చుకున్న విద్య ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించే ఎక్కువ మాట్లాడుకుంటాం. అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థం అవుతూ ఉంది. నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళు ఎర్రజేసి
నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతులలో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే పండుగకు మా ఆడబడుచు, ఆమె భర్త, పిల్లలు వస్తున్నారు. అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు. అందుకే మేము 4 రోజులు ఆలస్యంగా వస్తాం. తమ్ముడితో కూడా మాట్లాడాను. మేం వచ్చే వరకు ఉంటానన్నాడు. హ్యాపీయే కదా. నిన్ను చూడాలని, కొత్త కాపురంలో నా అనుభవాలన్నీ నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా. మా వారు, అత్తమామలు నా పనితనాన్ని, ఓపికని మెచ్చుకుంటున్నప్పుడల్లా అత్తవారింటిలో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు మాత్రం తీసుకుని రావద్దు అని నువ్వు అన్న మాటలే గుర్తొస్తాయి నాకు. మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ, నీ లావణ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మనం ఒక మంచి కథతో తిరిగి కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథని మనకు అందించిన కథా రచయిత శ్రీ వల్లీ భాస్కర్ గారు. థ్యాంక్ యూ.